హలో అండి. నమస్తే. నేను మీ రాధ. వెల్కమ్ టు రాధ అల్లాడ వ్లాగ్స్. డైలీ వ్లాగ్స్ పెడుతున్నాను కదండీ. మొన్న ఏం చేశానంటే డైలీ వ్లాగ్ అని పెట్టింది మీకు అది టైమర్ మార్చేసాననమాట. అందుకని మళ్ళీ టైం పెట్టేసరికి లేట్ అయింది పోస్ట్ చేయడం అనేది. ఇక్కడొచ్చేసి ఇది సండే. ఆయన రొయ్యలు తీసుకొనొచ్చారు. సండే రొయ్యల కూర అనుకుంటున్నారు. కాదండి, రొయ్యలు పచ్చడి చేయడానికని తీసుకొనొచ్చారు. విడిగా తీసుకుంటుంటే చాలా ఎక్కువ అయిపోతుందని పచ్చడి చేద్దాము, ట్రై చేద్దామని ఫస్ట్ టైం అనమాట. మా వారే చేస్తున్నారు. నేను ఇంకా బియ్యం ఏరుతున్నాను అనమాట. ఇది మాకు పండిన బియ్యం వస్తాయి అనమాట ఊరు నుంచి. ఇన్ని సంవత్సరాల నుంచే వస్తాయి. మధ్యలో కొన్ని డేస్ అనేవి మేము కొనుక్కున్నాం బయట. మేము ఇది బీబీటీలు లేదంటే 10, 20 ఏదో బియ్యం వండేసాం. నేను ఒకసారి మా అత్తయ్య గారిని కూడా అడిగి నేను చెప్తాను. ప్లేట్లోనే తీసేస్తున్నామండి. కొంచెం వెలుతురుగా ఉంటుందని ఇటు సైడు వాషింగ్ మిషన్ సైడు కూర్చున్నాము. వాయిస్ ఎంత డల్గా ఉందంటే ఫీవర్ అండి. అసలు సాటర్డే నుంచి ఫుల్ ఫీవరు. సండే అంతా మా వారే వంట చేయడం అనేది. ఇంకా డబ్బింగ్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా నాకు చాలా కష్టంగా ఉంది. మధ్యలో గుట్టకలు మింగుతూ చెప్తున్నాను. మళ్ళీ ఎందుకు బ్రేక్ చేయడం అని నేను వ్లాగ్ కింద తీసేసి కొంచెం గొంతు సెట్ అయిన తర్వాత దగ్గు, జలుబు, ఫీవర్ అన్నీ వచ్చేసినాయి. ఇది స్టీల్ది నేను మీషోలో తీసుకున్నాను. ఈ చాపర్ది కిందన. అది మీకు సపరేట్గా వీడియో తీసి పెడతాను. ఈలోపు అసలు ఎలా యూజ్ అవుతుంది ఏంటనేది చూస్తాను. రొయ్యలు శుభ్రంగా కడిగేశారండి. పైనున్న ఆ మ్యాత్ ఉంటుంది కదా, నాడ, దాన్ని ఏదో అంటారండి. నేను మర్చిపోయాను, మా వారు చెప్తారు. ఎందుకంటే నేను మ్యారేజ్ అయిన దగ్గర నుంచి నాన్ వెజ్ తినడం స్టార్ట్ చేశాను. అంటే ఎక్కువగా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే కొంచెం తక్కువ. ఇంకా అది రొయ్యలు కూరని ఇది చేసేస్తున్నారు కదా, రొయ్యల్ని పచ్చడి చేసేస్తున్నారు కదా, కూర అంటున్నానేంటి. సరే ఏం కూర వండుతారంటే గుడ్డుని నేను కట్ చేసి వండుతానన్నారు. ఇంతవరకు చాలాసార్లు వండారు. ఈయన ఏంటంటే అటు ఇటు తిరగడం, నన్ను చూసుకోవడం, బయట అన్నీ చూసుకోవడం, పాపనేమో స్కూల్లో దింపరావడం. సండే అన్వికి 10th క్లాస్ కాబట్టి ఈ సంవత్సరం అంతా హాలిడేస్ లేవండి. సండే అయినా ఫుల్ డే ఉంటుంది. ఒక్కోసారి హాఫ్ డే పెడుతున్నారు. ఇంకా ఆయన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసేసారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అసలు ఇలా కూడా చేస్తారని నాకు ఫస్ట్ టైం తెలిసిందండి. మా వారైతే చూపించారు. వెల్లుల్లిపాయలు అన్నీ తొక్కు తీసేసి మొత్తం అల్లం కూడా శుభ్రంగా పైన అంతా గీరేసి మొక్కల కింద చేసేసారు. ఆయనే చేశారని జస్ట్ నేను పాపను తీసుకురావడం అంటే 11:30కి ఎగ్జామ్ అయిపోతుందంట. 11:30కి పంపించేస్తా అన్నారు అన్విని. ఈలోపు ఇది పేస్ట్ చేసి ఉంచు అని చెప్పారు నాతో. సర్లేమని ఈలోపు పేస్ట్ చేసి ఉంచేసాను. తర్వాత వచ్చాక కర్రీ చేస్తా అన్నారు. ఇంకా పాపను దింపేసి వచ్చేసిన తర్వాత కర్రీ చేయడానికని అన్ని ప్రిపరేషన్ చేస్తున్నారు. ఈరోజు వంట కదా ఆయనదేనండి రాజ్యం. మరి హెల్త్ బాగోపోతే తప్పదు కదా. కొంతమంది అయితే బయట లేదంటే ఎవరన్నా వండి పెడతారు. అలాంటి సిచ్యువేషన్స్ జరుగుతాయి. కానీ నాకు అంత ప్రాబ్లం లేదు. 2 చెఫ్లు ఉన్నారనమాట. బిగ్ చెఫ్ మా వారైతే, స్మాల్ చెఫ్ ఏమో అన్వి బేబీ. ఇద్దరికి వంట వచ్చు. ఆ అన్నం మాత్రం నేనే వండాను. పెద్ద కష్టపడేది. ఆలివ్ ఆయిల్ అని చూపించమంటున్నారు. ఆలివ్ ఆయిల్ అంటే మొత్తం ఆలివ్ కాదండి, దానిలో కొంచెం మిక్స్డ్ ఉంటుంది. అలా ఇచ్చారు బిగ్ బాస్కెట్లో. ఆయిలే వాడతాం ఎక్కువగా. ఇంకా ఆయిల్ పోసేసి ఆ స్టీల్ కడాయి అనేది ఎవరో గిఫ్ట్ పర్పస్ కింద ఇచ్చారనమాట. జీలకర్ర ఇమ్మంటే ఇంకా నేను ఇంకా ఏమీ చేయలేదు కదా, దానికి సపరేట్గా పోపులు పెట్టి వేరేగా తీసుకున్నానండి. అది కూడా సపరేట్ వీడియో చేస్తాను. అసలు ఏమీ చేయకుండా ఈ హెల్త్ ప్రాబ్లం వల్ల నేను ఇంకా ఆగిపోయానమాట. అలా కోస్తున్నారు. సరే నేను వీడియో తీసుకుంటానంటే, సరే వీడియో తీసుకో, ఈ హడావిడిలో గుడ్డు సరిగ్గా ఉడకలేదని చెప్పారు నాతో. పర్వాలేదండి, ఏదైతే ఏమైంది, ఎవరికైనా కామన్గా జరుగుతూ ఉంటాయి కదా, గుడ్డు ఉడకపోతే ఏమైందిలే అన్నాను. ఇంకా ముగ్గురికి 3 గుడ్లు అన్నట్టుగా అలా కట్ చేసి కర్రీ చేస్తారు. ఒక్కోసారి ఏమో ఉల్లిపాయ పేస్ట్ చేస్తారు, లేదంటే ఒక్కోసారి ఉల్లిపాయ పేస్ట్ చేయకుండా అలాగే వండేస్తారు. ఇంకా సరే బాగానే ఉంటుందిలేండి అంటే ఇంకా దాంట్లో ఫస్ట్ వేయిస్తానన్నారు. సరే అవి కూడా చూపిస్తానంటే కొంచెం గుడ్డు బ్రేక్ అయింది కదా సరిగ్గా ఉడక, అది ముక్కలుగా అయిపోయిందనమాట. ప్రాబ్లం లేదు, మనమే కదా తినేదని వదిలేసాము. ఇది ఆర్గనైజేషన్ చేయడానికి ఏమీ లేదు కదా. ఈలోపు మసాలా ప్రిపేర్ చేస్తానంటే దాల్చిన చెక్క, లవంగ, ధనియాలు, కరివేపాకు ఇవన్నీ ఇప్పుడు ప్రిపేర్ చేసే రొయ్యల పచ్చడికండి.
రొయ్యల పచ్చడికి ఈ మసాలా కావాల్సిందేనంట కంపల్సరీ. ఇయన్నీ వేయించేసి సపరేట్‌గా వేయించేసి మళ్ళీ మిక్సీ పట్టేస్తున్నారు. తెల్లదాకలో అయితే బావుంటదని. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఇయన్నీ ఎతుక్కొని యేసుకునేలోపు ఆ ధనియాలు ఫస్ట్‌వి మాడిపోయినాయనమాట. మళ్ళీ ధనియాలు తీసేసి మళ్ళీ ధనియాలు మార్చారు. లోకల్‌లో తీసుకున్న ధనియాలైతే కొంచెం బాలేదండి. ఇవి మేము బిగ్ బాస్కెట్‌లో తీసుకున్న ధనియాలు చాలా బావున్నాయి. అంటే మనం నిల్వ పెట్టుకుంటాం గదా! వారం, నెల ఎళ్లి తెచ్చుకోం గదా! కొంచెం ఈ ధనియాలు కొన్ని స్పైసెస్ అనేయి మనం 3 మంత్స్‌కి అలా తెచ్చుకుంటాం గాబట్టి. ఒకేళ 1 మంత్‌కి తెచ్చుకున్నా ఆహ్, వాడుకునే దాన్ని బట్టి వస్తాయి గదా సరుకులు మనకి. ఇంక నేను ఫుడ్ పెట్టేసుకుంటున్నాననమాట. నేను ముందు తినేసాను ఇంకా టాబ్లెట్ వేసుకోవాలని. ఈలోపు ఆయనది కూడా షార్ట్ తీద్దామన్నట్టుగా చిన్న షార్ట్‌గా తీశాను దాన్ని. రొయ్యలు ఎలా వేయిస్తున్నారు ఏంటనేది. ఆహ్, దాంట్లోనే మళ్ళీ నేను ఫుడ్ వ్లాగ్ ఏంటంటే ముందుది వెనకది పెట్టేసాననమాట. అంటే ఇది పెట్టేసి ఆ రోజే పెట్టేసేద్దామన్నట్టుగా చేశాను గానీ వాయిస్ రాక నేనలా ఉంచేసాను ఎడిటింగ్ చేసేసి. కొంచెం వాయిస్ బాగున్నప్పుడు ఇవ్వచ్చులే అని. గుడ్డుకూర చూసారా ఎంత బావుందో! అది మిస్ అవ్వకూడదు మీరు కూడా చూడాలని మా వారు ఎలా చేశారో చూస్తారని అలా ముద్దగా ఉండే కూరని చూపిచ్చాననమాట. నేను వీడియో కోసం ఫోటో కోసం చిన్న క్లిప్పింగ్ జస్ట్ ఇలా ఫ్రీజ్ అయ్యేటట్టు చూపిచ్చాను. ఇందాడ మసాలా ఉంది కదా! ఆ మసాలా అంతా దీనిలో పోసేస్తారనమాట. ఇదంతా ఆయిలే. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం అన్నీ ఏసేస్తారు. కారం కూడా మంచి కారం అనమాట. మా అత్తయ్య గారు పట్టిస్తారు నాకు ప్రతి సంవత్సరం. కరివేపాకు స్మెల్ రావడానికి. ఈలోపు మా అన్వి బేబీ వచ్చేసింది కదా స్కూల్ నుంచి. ఆయన షర్ట్‌కి ఏదో ఉంది చూపించండి అంటున్నారు. ఏదో పేరండి నేను మర్చిపోయాను. అసలు ఈ హెల్త్ బాగోపోవడం మూలంగా అంతా గజిబిజి అయిపోయింది. సరే ఇలా కాదు నువ్వు రెస్ట్ తీసుకో నేను లక్ష్మిని పిలుస్తాను. ఇదివరకు మేము జంక్షన్‌లో అంటే సెంటర్‌లో ఉన్నప్పుడు లక్ష్మి వచ్చి పనిచేసేదనమాట. అప్పుడు బాగా ఫుల్ బిజీగా ఉండేదాన్ని నేను. ఇప్పుడు ఏం చేశారంటే ఇంకా దాంట్లో వేసేసి ఇదంతా ఒక ప్రాసెస్ అండి. సెపరేట్‌గా నేను మా వారితో ఒకసారి విడిగా అంటే ఇది ఫస్ట్ టైం కదా! ఇది సక్సెస్ అయితే మళ్ళీ దాన్ని డెవలప్ చేద్దాము అని అన్నారు. అంటే రెగ్యులర్‌గా చేయడానికి బావుంటదన్నట్టుగా. అప్పుడు విడిగా మీకు చూపిస్తాను. యూట్యూబ్‌లో చూసినయేనండి ఇవన్నీ. జస్ట్ రన్నింగ్‌లో మీకు చూపిచ్చేస్తున్నాను వ్లాగ్ కింద అంతే. మా వారు సెపరేట్‌గా చేసినప్పుడు ఇదొక వీడియో కింద తీస్తాను. మా లక్ష్మి వచ్చేసిందనమాట. నాకు బాగాలేదని నేను ఫుల్‌గా ఆయిల్ పెట్టిచ్చేసుకున్నాను. లక్ష్మితో హెడ్ మసాజ్ కూడా చేయించేసుకున్నాను. లక్ష్మి ఇంకా ఇల్లంతా క్లీన్ చేస్తా ఉందనమాట. ఈలోపు అన్వి బేబీని నిమ్మకాయ జ్యూస్ తీసేసి దాంట్లో పోసేయమన్నారు మా వారు. అన్వి ఏం చేసిందంటే నిమ్మకాయలు ఒక 5, 6 కట్ చేసి దానిలో జ్యూస్‌లో పోసేసింది. జ్యూస్‌లా తీసి రొయ్యల పచ్చడిలో పోసేసిందనమాట. రెడీ అయిపోయిందండి రొయ్యల పచ్చడి. అబ్బా! ఎంత బావుందో అనుకుంటాము. ఇంతవరకు టేస్ట్ చేయలేదు. దాన్ని 2 డేస్ ఎయిర్ కంటెంట్ అంటే ఒక గాజు సీసాలో గట్టిగా మూత బిగించి పెట్టాలంట. 2 డేస్ తర్వాత తినాలంట. టేస్ట్ కోసం చూడమన్నా అసలు నాకు వాయిసే రావట్లేదు. టేస్ట్ ఏం తెలుస్తది? ఏది వండిపెట్టినా నాకు టేస్ట్ తెలియట్లేదనమాట. సీసా ఇమ్మంటే ఇచ్చాను. అదేంటి పైన పెట్టి కాదు కింద పెట్టి పోయండి అన్నాను. కింద పెట్టిన తర్వాత అదేంటి బెజ్జాల గరిటెతో పోస్తున్నారంటే దాంతో కింద పోతాయి కదా! కుదరట్లేదంటే అప్పుడు డాడీ నేను పోస్తానని అన్వి తీసుకుందనమాట. సరే ఇంకా ఆయన పట్టుకుంటే ఇంకా అన్వి చిప్పగరిటెతో మీకు తెలుసు కదా గుంట గరిటె అంటారు. చిన్న దాంతో పెట్టేశారు. ఇంకా మా లక్ష్మి ఇల్లంతా క్లీన్ చేస్తుంది. నన్ను తీయొద్దు అంటుంది. నేనైతే తడిగుడ్డ మొహం మీద వేసుకుని ఆ బెడ్రూమ్‌లో పడుకుంటాననమాట. ఇటు సైడు చిన్న బెడ్ ఉంది కదా! అన్వి బేబీది. అక్కడ పడుకుంటాను నన్ను తీయొద్దని అంటుంది. అన్నీ కవర్ చేసుకుంటుంది. అదిగోండి మా లక్ష్మి అన్నీ చేసేసింది. గిన్నెలన్నీ కడిగేసింది శుభ్రంగా. తర్వాత సదిరేసుద్ది తానే. ఇంకా రొయ్యల పచ్చడి ఎలా ఉందో ఎక్కడ పెట్టానో చూపిస్తున్నాను మీకు. చూసారా రొయ్య కనిపిస్తుందని చూపిస్తున్నాను నేను. అందరూ ఆవకాయ పచ్చడి అనుకుంటున్నారు మా ఫ్రెండ్స్‌కి చూపిస్తే. ఇదేంటో కనుక్కోండి అంటే ఆవకాయ పచ్చడి కదే అంటున్నారు. కాదే రొయ్యల పచ్చడి ఇది అని చెప్పాననమాట ఇంకా. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి చికెన్ తీసుకొనొచ్చారు. మార్నింగ్ అంటే ఈ పనులతో అవ్వలేదు కాబట్టి ఒక 1/2 కేజీ చికెన్ తీసుకొచ్చారు. దానిలో సగానికి సగం కార్జమే ఉండిపోయిందండి. కార్జాలు ఎక్కువ వేపించుకొచ్చారు ఈయన. ఆబ్వియస్లీ తెల్లదాకే. దాన్ని కడుక్కోవడం, వండుకోవడం, మళ్ళీ వేరే దాంట్లో తీసుకోవడం అలా చేశారు.
ఆబ్వియస్లీ మళ్ళీ రైస్ నేనే పెట్టాను. కొత్తిమీర, పుదీనా అన్నీ కట్ చేసి శుభ్రంగా కడిగేసి మళ్ళీ గిన్నెల్లో నీళ్ళు పోసేసి పెట్టారు. మళ్ళీ అవన్నీ తీసేసి వడగట్టేస్తాననమాట. ఎక్కువ వేసుకుంటాం కొత్తిమీర, పుదీనా మేము. ఇంకా అన్నీ గిన్నెలన్నీ సదిరేసిన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు కొయ్యడం ఎందుకులే పేస్ట్ చేసేస్తాను అన్నారు. సరే పేస్ట్ చేసేయండి అన్నాను. ఆ పేస్ట్లోనే చికెన్ వండేసారు. అందరికీ తెలిసిందే కదండి చికెన్ ఎలా వండుతారో, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ మా వారు ఎలా వండుతారు వంటలు అనేవి మీకు సపరేట్గా ఆయన ఛానల్లో పెట్టుకుంటారో మరి నా ఛానల్కి ఇస్తారో తెలియదు. ఆయనకి ఛానల్ ఉంది, జ్ఞానశ్రీ అని ఉంటుంది అన్వి పేరు మీద.